అరెస్ట్ వెనక ఏపీసీఐడీ కుట్ర దాగి ఉంది అనేది ఈ వార్త సారాంశం. ఆ రోజుల్లో ఆర్థిక శాఖ చీఫ్ సెక్రటరీగా ఉన్న పివి రమేష్ ఒకటి చెప్తే సిఐడి మరొకటి దాన్ని కథ అల్లిందని ఆయన ఏమన్నాడంటే, ఒక పథకానికి లేదా ప్రాజెక్టు శాసనసభలో బడ్జెట్ ఆమోదం ఉన్నప్పుడు నిధుల విడుదలలో ఎలాంటి అభ్యంతరాలు ఉండబోవు. ఏదైనా పని సత్వరం కావాలనుకున్నప్పుడు ముఖ్యమంత్రి సంబంధిత అధికారులు చెప్పడం ఒక రివాజు అని చెప్పి. వీళ్ళేమనుకున్నారంటే, స్కిల్ ప్రాజెక్టులో చెల్లింపుల నిబంధనలకు విరుద్ధంగా జరిగాయి, నేను కుదరదని అభ్యంతరం చెప్పినా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు అనేకసార్లు ఫోన్ చేసి ఒత్తిడి చేసి డబ్బు విడుదల చేయించారు. ఇవన్నీ షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకే వెళ్ళాయి అనేది ఇది ఒక సారాంశం. సిమెంట్స్ 3,700 కోట్లు ఇవ్వాల్సి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం 370 కోట్లు 10% ఇవ్వాలి. ఈ 10% అంతా చంద్రబాబుకి వెళ్ళాయని, వెళ్ళినా పెద్ద తప్పు లేదు, అది పార్టీకి వాడితే అని ఇదే ఆంధ్రజ్యోతి